బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అయితే కాచిగూడ టు షిరిడి అయితే పోతున్నాం. ఇక టైమింగ్ అయితే 6:30కి ఉంది ట్రైను. మా వాళ్ళందరూ వచ్చేసిరు. మా వాళ్ళు ట్రైన్ వచ్చి ఇంకా 10 minutes ఉంది. ఇప్పుడే స్టేషన్లోకి అయితే వచ్చినాం. ట్రైన్ అయితే ప్లాట్ఫారం 5లో ఉందట. 5కి అయితే వెళ్దాం కదా. అరవింద్ అన్న వచ్చాడు. అరవింద్ అన్న ఫస్ట్ టైం షిరిడి పోతుండు. హ్యాపీనెస్ అన్న, హ్యాపీనెస్ వస్తుంది. ట్రైన్లో అయితే ఎక్కేసినాము. ఇప్పుడే అందరం సీట్లు కూడా దొరికేసినాయి. మన అరవింద్ అన్న అయితే చూడు, చెప్పనా అరవింద్ అన్న, షిరిడి పోతున్నావు కానీ నీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రావడం ఫస్ట్ టైం మంచిగా ఏమంటారు ఆనందం అవుతుందా? హ్యాపీనెస్ చెప్పనా? ఆడ మనుషులు పోతారని చూడొద్దు నువ్వు, ఇక్కడ చెప్పాలి. ఏం చెప్పాలి బ్రో, హ్యాపీనెస్ కొంచెం చూడాలి. మీ ఎంబడి వచ్చిన చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా పోయాడు ఫస్ట్ టైమే పోతున్నా. ఈ రూట్ రావడం చూస్తున్నా అందరిని చూస్తుండు. అంటే ఎక్కువ ఎట్లా పోతున్నాం ట్రైన్ అంటే అందరితో పాటు పోవడం ఫస్ట్ టైం అనమాట. ఇది అందరితో పాటు పోవడం ఫస్ట్ టైము. దాకా పోదాం, అందరు దేరిపోదాం. అన్న వాళ్ళు కూడా సీట్లు దొరికినాయి. ఇక కింద పడేటట్టున్నా. ఇక మళ్ళీ బాయ్ వచ్చిండు. ఏం చెప్పారు? వాడు కింది దిగిండు, నీటగా ఆడాడు సాయన. ఇక మా ప్లాన్ లీడర్ అయిననే సాయన. మన పవన్ అన్న ఎన్నోసార్లు షిరిడికి చూడు అన్న. ఎన్నిసార్లు పోయినా? 20 times పోయినంట అన్న. ఇట్లుంటది అన్న ఫస్ట్ టైం మేము అందరం. పీస్ఫుల్ ఉంటది, చాలా ప్రశాంతంగా ఉంటది. పోతే మన రాబోద్ది కాదు. 12 hours. నేను ఫస్ట్ టైం కావాలా, నువ్వే తోలుకోవాలన్న మా చిన్నపిల్లలందరినీ. సో గైస్, టైం అయితే నైట్ 11:45 అవుతుంది. అందరైతే పడుకుర్రు, మనం కూడా పడుకుందాం. పొద్దుగాల అయితే ఎనర్జీ ఉండాలి, పొద్దున్న లేవాలి, మరి అన్నీ తిరగాలి కాబట్టి, దర్శనం చేసుకోవాలి కాబట్టి పడుకుందాం. పొద్దున కలుద్దాం. గుడ్ నైట్, టాటా, బాయ్ బాయ్. The next day. ఇప్పుడే స్టేషన్లో దిగినాం, నాగర్సోల్ల. మళ్ళా ఇక్కడ నుంచి మళ్ళా క్యాబ్లో గంట ప్రయాణం అనమాట. ఇగో మా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇక్కడ ఫ్రెష్ అప్ అవుతారు అనుకుంటా, నాకు తెలిసి. చూద్దాం పదండి. సో గైస్, వెయిటింగ్ వాళ్ళకి వచ్చినాం. ఏం స్నానం చేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోవాలన్నమాట. గైస్, అందరం రెడీ అయితే అయిపోయినాం. ఇప్పుడైతే మనం షిరిడి అయితే వెళ్ళిపోతున్నాం. వ్యాన్ మాట్లాడేసాం. ఇప్పుడు 1 hour జర్నీ ఉంటుంది. చలో అందరం బయలుదేరదామా? చలో. మా వ్యాన్ అయితే వచ్చింది, ఓమ్ని వ్యాన్ వచ్చింది. ఇంట్లో 9 మంది ఎట్లా పడతారో చూద్దాం. ఇందులో 9 మంది అయితే పోతున్నాం. ఇప్పుడే అందరం వ్యాన్ లో కూర్చున్నాం. ఇగో మాకైతే జగ సరిపోతలే. ఇంత ముంగల ఇద్దరం, డ్రైవర్ అన్న, ఇంకా ఇంత అడ్జస్ట్మెంట్ అయిపోయారు. అందరు కంఫర్టబుల్ రారా? అందరు వచ్చి వస్తున్నా. మన ముంగల వస్తున్నాం, సేఫ్టీ ఉంటుంది. నువ్వు కనిపిస్తలే అన్న. ఇగో లాస్ట్ నెంబర్ మాట్లాడరు మీరే. వ్యాన్ ఎక్కినాము, కంఫర్ట్ ఉంది. స్నానాలు అయినాయి, మంచిగా దర్శనంకి వెళ్తున్నాము. ఎంతసేపు అవుతుందో మాకు తెలీదు. అంతా సాయిబాబా దయ, తొందరగా అయిపోయి ట్రై చేస్తున్నాము. చూద్దాం. పబ్లిక్ చాలా ఉంది, ఎలా తెలీదు. అంతా సాయిబాబా దయ. 1 hour. చాలా ఫస్ట్ టైం పోతున్నా.
చెప్పండి. అన్ని ఇట్లా ప్రపంచం చూస్తున్నా, ఫస్ట్ టైం పోతున్నా, ఇంకా చాలా చూడాలి. మహారాష్ట్ర ఫస్ట్ టైం కదా? మహారాష్ట్ర ఫస్ట్ టైం బార్డర్ దాటడం. సౌత్ తిరిగినా, నార్త్ తిరగలే. నార్త్ లో ఎలా ఉండదు చూడాలి అనుకుంటున్నా. నాకు మొత్తం ఈయన నేర్పిస్తున్నాడు అట్లా, ఈయనకు మొత్తం తెలుసు. హాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది. చెప్పమని ఎట్లుంది ఫస్ట్ టైం మనం ఇప్పుడే రైల్వే స్టేషన్ నుంచి దిగాము. జస్ట్ 1 hour పడుతుంది అంటారు జర్నీ గుడికి. చూద్దాం ఎంత రష్ ఉందో, అక్కడికి వెళ్ళే వరకు తెలియదు కదా. దర్శనానికి కూడా ఎంత టైం పడుతుందో తెలియదు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం బాబాదే. నేను కూడా ఫస్ట్ టైం. నేను ఇట్లా ఫస్ట్ టైం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి తర్వాత నా ఫ్యామిలీని తీసుకుని వచ్చి మంచిగా దర్శనం చేసుకుంటాం. అంటే ఇప్పుడు దర్శనం అవుతా. సో గాయ్స్, మనకి ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి ఒకసారి అన్నని అడుగుదాం. भाई इधर से रेलवे स्टेशन से कितना दूर रहता? वो 48 किलोमीटर आता है शिरडी. 48 కిలోమీటర్స్ ఉంటదంట. ఇక్కడ నుంచి कितना वर्ष में चले जाते? वो 1 hour में चला जाता है. 1 hour में चले जाते. ट्रैफिक नहीं रहा तो 1 hour में चला जाता है. अभी कुछ भी नहीं है ना, अभी जल्दी चले जाते ना. हाँ, अभी ऊपर वो हाईवे का ट्रैफिक ज्यादा रहता है ना, रश नहीं रहता शिरडी में. आज कितना रहता? संडे है ना, संडे तो आज अभी एग्जाम पीरियड चालू है ना. तो 12th स्टैंडर्ड के 10th स्टैंडर्ड के पेपर है तो चल रहा, इतना ये नहीं है, अभी रश नहीं है. 1 घंटे में हो जाता. वो हॉलीडे में आज से चलता है फिर फुल रश रहता है. नहीं छोड़. సో గాయ్స్, అందరికి ఆకలి అవుతుంది అనమాట. దర్శనంకి ఎన్ని గంటలు పడుతుంది తెలియదు. ఇందుకే పక్కన హోటల్ ఉంది, టిఫిన్ చేసేసి వెళ్ళిపోదాం. కడుపులో ఇంత ఎనర్జీ ఉంటుంది అన్నమాట. చలో దిగేద్దాం అన్న, చలో టిఫిన్ తిందాం. టిఫిన్ తిందాం. ఐడియా ఏం ఫేమస్? పావ్ బాజీ ఫేమస్, పూరి ఫేమస్, దోశ కూడా ఉంటుందా? చలో ఇక్కడ దోశ తిందాం పద. ఇది పోహా అన్నమాట, షిరిడి స్పెషల్. ఏందో టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాం మనం. టేస్ట్ ఎట్లుందా? బాగుందా అన్న? ఇడ్లీ టేస్ట్ ఎట్లుంది? బాగుందా? పెద్ద పెద్దగా ఉన్నాయి ఇడ్లీలు. బాగుంది. ఉల్లిగడ్డ ఇచ్చిర్రు, బాగుంది. తిన్నాం, పోవా బాగుందని. మళ్ళీ ఇంకోటి వడాపావ్ తీసుకున్నాం, దీన్ని కూడా వేసేద్దాం. ఇలా బాగుంది కానీ కొంచెం చప్పగా ఉంది. బాగుంది. గాయ్స్, ఫ్రీ లగేజ్ అయితే ఇక్కడ పెడుతుర్రు. 6.5 hours later. గాయ్స్, దర్శనం అయితే అయిపోయింది. షిరిడీలో అయితే ఈరోజు హోలీ ఆడుతురు, అది చూపిస్తా.
మన వాళ్ళు అయితే అందరు షాపింగ్ చేసి కలర్ ఎందుకన్నా ఓలీ కలర్ మన ఓలీ అయిపోయింది. ఇప్పుడు షిర్డీలో వీర ఓలీ సిరిడిలో ఓలీ ఆడుతుంది గాయస్ ఇప్పుడే ఈరోజు చూపించండి. ఏంది మీ రంగులు ఓపియాలి మళ్ళీ పోయి రంగులు వేపియాలా గాయస్ సిరిడిలో ఈరోజు ఓలీ ఓలీ ఇక్కడ హోలీ అంటే అర్థమైతే లేదు. మాకు ఎప్పుడో 4కి అయిపోయింది హోలీ. ఇక్కడ ఈరోజు హోలీ అంటే షిరిడిలా కానీ ఊరలు దుంకులు ఆడుతారు, రంగులు ఎత్తారు మీద. హ్యాపీ హోలీ. హ్యాపీ ఓలీ. తీసుకుంటున్నాం ప్రసాదం తీసుకున్నామని. ప్రసాదం ఆఫీస్కి ఏమేమి ఉన్నాయి ఇక్కడ? మొత్తం కలాకండ్ ఉంది, వైట్ కలాకండ్, బ్రౌన్ కలాకండ్, ఇంకోటి ఇవేంటి బొంగులానా? ఇది ప్రసాదం అన్ని ప్రసాదాలే. తీసుకో 20 రూపాయలు. ఓ దూద్ పేడ ఉంది, ఖజూరా ఉంది 20 రూపీస్. ఓవర్ ఫేమస్ అంట బాగా. ఎట్లుందన్న సామ్సంగ్ విజిట్ మంచిగా ఉంది అన్న. ఇద్దరు देखो बोलो कवर और एक दे दो ना यही भाई. मेरे को भी दे दो भाई वो ब्राउन वाला एक. బాగుందిరా నా దగ్గర మంచిగా బాగానే పెట్టాడు ఎక్కువ. కొంచెం టేస్ట్ బాగుందిరా. भाई मेरे को भी दे दो 100. నేను చెప్తాను లోపు బనారా సూపర్ ఉంది అన్న దగ్గర క్వాలిటీ తీసుకోండి అన్న చెప్పి भाई उसका यूट्यूब चैनल है, उससे वीडियो लगा पूरा खर्चा निकालेंगे अभी. हाँ खर्चा निकालेंगे. इतना बड़ा नहीं है ये नहीं राव गारा सब्सक्राइब भी नहीं है मेरा. वाड़ो హాయ్ అందరికీ. ఇప్పుడు దర్శనం అయితే మంచిగా అయిపోయింది. ఫుల్గానే ఉన్నారు సండే గంటలు 4 గంటలు పట్టిన హ్యాపీగా దేవుడి దగ్గర నుంచి చూసినాం. చాలా హ్యాపీగా ఉంది, మంచిగా ఉంది. ఫస్ట్ టైం వచ్చినందుకు దిల్ ఖుషి అయిపోయింది. మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. బ్లాగర్ మొత్తం చేలా కవర్లు ఉన్నాయి. ఇప్పుడు షాపింగ్ అంతా వేసుకున్నాం, అంతా అయిపోయింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. వాళ్ళ దగ్గర నుంచి దర్శనం కంప్లీట్. అన్నదానంకి వెళ్తున్నాం, తినేసి ఇక మాకు ట్రైన్ ఉంది. షాపింగ్ అందరం అయిపోయింది. వాళ్ళందరూ కవర్ల ఫ్రేమ్లు, ఫోటో ఫ్రేమ్లు, విగ్రహాలు అన్నీ మంచిగా తీసుకున్నారు. ఇప్పుడు మేము అందరం అన్నదానంకి వెళ్తున్నాం. టోకన్ల ఫ్రీ దర్శనంకి అన్నదానంకి టోకన్ ఇస్తుండు. అన్నదానంకి గుళ్ళోనే ఇచ్చేస్తారు. మంచిగా ఉంది టేస్ట్. ఇప్పుడు మనం లోపలికి అయితే పోతున్నాం. హాల్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మీకు లోపల పైన చూపిస్తాను. ఈ ప్లేట్స్ ఏమైంది మా వయసు లేరు భయ్య రైతులు పప్పేరా అదేంటి మామ చపాతీ రైస్